అండి, నేను మీ ప్రసాద్. ఇప్పుడు మనం నిడదవోలు మండలం జీడిగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొన్ని వీధులకి ఈ రోజు కూడా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దానివలన ఇక్కడున్న ప్రజలు అస్తవ్యస్తంగా ఉంటున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ విశేషం ఏంటి ఇప్పుడు చూద్దారండి. మాది జీడిగుంట గ్రామం అండి. డ్రైనేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వాన వస్తుంటే ఇళ్లలోకి వచ్చేస్తుందండి. మాకు నీళ్ళు వాడుకుంటాక లేక ఇలా వాడుకుని నీళ్ళన్నీ ఇలా బయటకు వచ్చేసి దోమలు గట్ట కుట్టేసి పిల్లలకి తెగుళ్ళు వచ్చేస్తుందండి. అసలు నీళ్ళు బయటకు వెళ్ళడానికే లేదండి. ఇక్కడే వాడుకుని ఇక్కడే ఈ రొచ్చులోనే బతకవలసి వస్తుందండి. ఇక్కడ ఇలాగే ఉంటున్నామండి. మాకు డ్రైనేజీలు కావాలని కోరుకుంటున్నామండి. మా జీడిగుంట అండి, నిడదవోలు మండలం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మేము డ్రైనేజీ వాడకాలు లేకండి. అలాగా వరలు ఎత్తుకొని తీసుకున్నా సరే దోమలు కుట్టేసిన పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయండి. అత్తమాను జీడిగుంట గ్రామం స్వచ్ఛమైన గ్రామం అంటారు. కొన్ని వీధుల్లో ఇప్పటికీ మురుగునీటి కాలువలు లేవు. మురుగునీరు రోడ్లపై నిలిచి దోమలు, దుర్వాసన, రోగాలకి కారణమవుతుంది. ప్రజలు ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నా ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి జీడిగుంట గ్రామం డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలి. చూశారు కదండి, ఈ సమస్యను పంచాయతీ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఇక్కడున్న నివాసికులు కోరుకుంటున్నారు. ఉంటానండి మరి. జై శ్రీరామ్.